మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మిథున రాశి వారికి ఇక్కడ రాశిలో మీకు గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే గురువు యొక్క సంచారం రాశిలో జరుగుతుందో ఇది దశమాధిపతి రాశిలో ఉండడం అనేటువంటిది మంచిదే. అంటే ఒక రకంగా బాధకుడైనప్పటికీ సప్తమాధిపతి దశమాధిపతి యొక్క లగ్నానికి బాధకుడైనప్పటికీ కూడా ఈ యొక్క గురు సంచారం అనేటువంటిది వృత్తి సంబంధించినటువంటి విషయంలో స్ట్రెస్ ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఉద్యోగ యోగాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా 12లో శుక్రుడు, ఏకాదశంలో రవి బుధులు, దశమ స్థానంలో శని కుజుడు, 3వ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే రాశిలో గురువు ఉన్నాడో ఒకవైపు ఉద్యోగ అవకాశాలు, వివాహ సంబంధించిన అవకాశాలు వస్తూ కూడా స్ట్రెస్ ఉంటుంది. ఇక ధనపరమైనటువంటి విషయంలో అనుకూలత బాగుంటుంది, ఇది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ కి సరైనటువంటి సమయం 12వ స్థానం లేక మనకి ద్వాదశ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నాడు కాబట్టి గృహము, వాహనము కొనుగోలు చేయడానికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏమైనా కోర్సెస్ చేయడానికి, ఎందుకంటే మనకి చతుర్థాధిపతి లగ్న చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు కూడా కొద్దిగా అంటే వివాహ సంబంధించినటువంటి విషయంలో గతంలో ఏమైనా చిన్న డిస్ప్యూట్స్ అవి ఏర్పడినటువంటిది ఇక్కడ మీకు ఉండేటువంటి సంబంధము మూలంగా అది కొంత స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ద్వాదశంలో ఉండేటువంటి శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ 3వ భావంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఈ కేతు ఏంటంటే ఎవరితోనైనా అగ్రిమెంట్ రాసుకోవాలి, లేకపోతే ఒక మాట మంది మాట్లాడడానికి కొన్ని ఆటంకాలు ఇస్తున్నాడు. కాబట్టి మీరు ఏదైనా ఒక విషయం మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ మీరు ఏం చేస్తారంటే గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు సంతానం కోసం, అందరూ ముఖ్యంగా రెండవ సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాస్త దశమ స్థానంలో అంటే వృత్తి స్థానంలో ఎప్పుడైతే కుజుడు మరియు శని ఉన్నారో వృత్తి సంబంధించినటువంటి విషయాలలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ని క్రియేట్ చేస్తున్నాయి శని కుజులు చూసుకున్నట్లయితే. కాబట్టి ఏంటంటే ఈ శని కుజులు ఉద్యోగంలోనే తెలియకుండానే కొన్ని రాజకీయాలు, కొంత గొడవల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూసుకోవాలి, మీకు చంద్ర నక్షత్రము చంద్రరాశి ఎలా ఉంటుందో, పలానా నక్షత్రం పలానా రాశి చెప్పుకుంటుంటాం కదా, అలాగే లగ్నము అనేటువంటిది ఉంటుంది. అది ప్రతి 2 గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మీరు ప్రధానంగా ఏ లగ్నంలో జన్మించారో చూసుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగాలి, సుఖపడాలి, మంచి రూపురేఖలు ఉండాలి, లేకపోతే మీరు శారీరక శ్రమ పడుతున్న శ్రమకి మీకు ఫలితం రావాలంటే లగ్నం బాగుండాలండి. ఎందుకంటే ముఖ్యంగా లగ్నం గుర్తుపెట్టుకోండి. లగ్నం బలహీనంగా ఉందా, బలంగా ఉందా? బలహీనంగా ఉంటే అది ఏ లగ్నం అయింది, 12 లగ్నాల్లో ఏ లగ్నం అయింది, మేషం నుంచి మీనం వరకు ఆ లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో, ఎందుకంటే మేషము వృశ్చికానికి అయితే కుజుడు అవుతాడు, వృషభ తులకైతే శుక్రుడు అవుతాడు, మిథున కన్యకైతే బుధుడు అవుతాడు, కర్కాటకానికి చంద్రుడు అవుతాడు, సింహానికి రవి అవుతాడు, మరియు అదేవిధంగా ధనం మీనాలకి గురువు అవుతాడు, మకర కుంభాలకి శని భగవానుడు అవుతాడు. కాబట్టి ఈ లగ్నాధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఎదగలేకపోతున్నారన్నప్పుడు ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఎదుగుదల అనేటువంటిది వస్తుంది. శారీరక శ్రమ, మీరు శ్రమ పడుతున్నందుకు దానికి ఫలితం వస్తుంది. తక్కువ ఆదాయానికి ఎక్కువ శ్రమ పడినప్పుడు తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి గొడ్లా కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు. ఇది లగ్నం. మరి ధనపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి అన్నప్పుడు జాతకం లేదు, ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవితాయ నమః మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో
నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఏ మార్గంలోకి వెళ్తే బాగుంటుందని అమ్మవారిని ఆశ్రయించినప్పుడు మీకు ధనయోగం అనేటువంటి కలుగుతుంది. దాంతో పాటు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. ధనాధిపతి మీకు వ్యాపారంలో ధనయోగం ఇస్తున్నాడా, ఉద్యోగంలో ధనయోగం ఇస్తున్నాడా, ఆ ఉద్యోగంలో ఉన్న స్టేట్ లో ఉంటే ఇస్తున్నాడా, వేరే ప్రాంతాలకు వెళ్ళాలా, వేరే ఊరు వెళ్ళాలా, వేరే దేశానికి వెళ్ళాలా అనేటువంటిది ఉంటుంది. అది మెడికలా, మార్కెటింగా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ఉందా అనేటువంటి చూసుకోవాలి. అందుకే చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కూడా మీ అబ్బాయి యొక్క విద్యాస్థానానికి ధనస్థానానికి ఉండే లింక్ని చూసి దానికి సందర్భంగా అంటే దానికి అనుగుణంగా మీరు కనుక చదివించినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ చదువు లేనట్లయితే కొంతమంది చూడండి ఏదో చేస్తారు అని పెద్దగా ఉపయోగపడలేదంటే అంటూ ఉంటాం. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా అన్నదమ్ములతో వచ్చే ఇబ్బందులు 3వ స్థానంలోని విద్య ఎందుకు అవ్వట్లేదు. చాలా మంది చూడండి పిల్లలకి లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేయించిన చదవలేకపోతుంటాడు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. ఆ చతుర్థాధిపతి ఎవరు, చతుర్థ స్థానంలో ఉండే గ్రహం ఏమిటి, చతుర్థాధిపతి ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయడము, పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పించడము. లలితా సహస్రనామాల్లో అయితే మీరు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అనే మంత్రం చేయించడం మంచిది. ఇక సంతానం కలిగినప్పటి నుంచి కొంతమందికి బాగుంటుంది. సంతానం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. 5వ స్థానం రుణ రోగ శత్రువులు. ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడేది దేని గురించి అంటే రుణము, రోగము, శత్రువు. ఇది పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో, రుణరోగ శత్రు కారకులు ఎవరైతే ఉన్నారో, ఇది 6వ భావం బట్టి ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో ఉండే గ్రహాలకు మీరు దానం ఇచ్చుకున్నట్లయితే మీ రుణాలు తగ్గడం. ముఖ్యంగా ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేయండి. 100% మీకు రుణం అనేటువంటిది తగ్గి తీరుతుంది. ఇక వివాహం, ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు ఏంటోనండి, మా అబ్బాయికి 30 వచ్చేసాయి, 35 వచ్చేసాయి, మా అమ్మాయికి 40 వచ్చేస్తున్నాయి, వివాహం అవ్వట్లేదు బాధపడుతుంది. ఇక్కడ ఒకటే, మీకు గ్రహము అనుకూలించినప్పుడు మీరు వివాహం కోసం ఆలోచించరు. ఒక్కోసారి ఎలా అంటే 25 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో కోసం అనుకూలిస్తుంది గ్రహం. ప్రతి జీవుడికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ బలం వస్తుంది. అది మన జన్మజాతకంలో సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు, సప్తమ శుక్రుడు ఎలా ఉన్నాడు, సప్తమం మీద శుభగ్రహ అనుకూలత వస్తుందా, సప్తమంని యాక్టివ్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు వస్తున్నాయా లేవా, ఇవి చూసుకొని మీరు వివాహం కోసం ఆ పర్టికులర్ సమయంలో మనకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారు, మార్నింగ్ షోనా, మ్యాట్నీనా, ఫస్ట్ షోనా, సెకండ్ షోనా, 4 షోలు ఉంటాయి. అలా కాకుండా నేను అక్కడ 2 గంటలప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను, నేను థియేటర్కి వెళ్తే ఎవరు తెలుస్తారు, మూసుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా పలానా సమయం, పలానా మార్కెట్, పలానా ప్రదేశం. సూర్యోదయం కూడా రాత్రి ఎప్పుడో 9 గంటల నుంచి మీరు తలుపులు తీస్తూ చూస్తే ఏంటి సూర్యోదయం అవ్వలేదని బాధపడడంలో ఎలా అర్థం లేదో, మీ యొక్క జన్మజాతకంలో మీకు ఒక ధనయోగం కానివ్వండి, ఒక విదేశీ యోగం కానివ్వండి, ముఖ్యంగా వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో వివాహ యోగం ఉంది, ఇలాంటి పర్సన్తో ఉంది, ఇలాంటి లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అక్కడ ఉండేటువంటి అమ్మాయితో వివాహం అవుతుంది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. ఏ సమయంలో అవుతుంది అనేది ఆ 3 నుంచి 5 సార్లు సమయాల్లో మీరు సరైన సమయాన్ని ఎంచుకొని అక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహం ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కొంతమంది ఎక్కడో 1% ఆఫ్ జాతకంలో అసలు వివాహం ఉండదు, అది వేరే కేసెస్. అయితే వివాహం అవ్వాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వివాహ యోగం అనేటువంటిది అమ్మవారు కలిగించి తీరుతుంది. మరి కొంతమంది వివాహం అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరం కస్తా శివ స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అదేవిధంగా విదేశీ యోగాలు, 12వ స్థానం బాగుండాలి, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, లాభస్థానం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, 10వ స్థానం బాగుండాలి. ఈ రకంగా మీ యొక్క జాతక చక్రాన్ని మీకు మీరుగానే ఆ భావాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. పాపగ్రహంతో ఉందా, శుభగ్రహంతో ఉందా అని చూసుకొని మీకు మీరుగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.